ఎమ్మెల్సీ అట్లా మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ పబ్లిక్ కామన్ గా ఎక్కడ ఉందా సార్? చర్యలు తీసుకోవడానికి ఎందుకు గొడవ వేస్తున్నారు సార్? పార్టీ బీఫామ్ చేసిన వాళ్ళు చాలా పెడుతున్నారు, ఎందుకు చర్యలు తీసుకోవాలి? So DCC here, he is listening to whatever you have said. I'm sure he will consider. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అట్లా మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ పబ్లిక్ కామన్ గా ఎక్కడ ఉందా సార్? చర్యలు తీసుకోవడానికి ఎందుకు గొడవ వేస్తున్నారు సార్? పార్టీ బీఫామ్ చేసిన వాళ్ళు చాలా పెడుతున్నారు, ఎందుకు చర్యలు తీసుకోవాలి? So DCC here, he is listening to whatever you have said. I'm sure he will consider the valuable suggestions I would consider. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అట్లా మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ పబ్లిక్ కామన్ గా ఎక్కడ ఉందా సార్? చర్యలు తీసుకోవడానికి ఎందుకు గొడవ వేస్తున్నారు సార్? పార్టీ బీఫామ్ చేసిన వాళ్ళు చాలా పెడుతున్నారు, ఎందుకు చర్యలు తీసుకోవాలి? So DCC here, he is listening to whatever you have said. I'm sure he will consider. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అట్లా మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ పబ్లిక్ కామన్ గా ఎక్కడ ఉందా సార్? చర్యలు తీసుకోవడానికి ఎందుకు గొడవ వేస్తున్నారు సార్? పార్టీ బీఫామ్ చేసిన వాళ్ళు చాలా పెడుతున్నారు, ఎందుకు చర్యలు తీసుకోవాలి? So DCC here, he is listening to whatever you have said. I'm sure he will consider the valuable. నిజంగా ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే, ఇప్పటి వరకు దేశంలో బీసీ కులగణన 1931 తర్వాత పాపల ఏది సోషియో ఎకనామిక్ సంబంధించి బ్రిటిష్ కాలంలోనే జరిగింది. ఆ తర్వాత అఫీషియల్గా అథెంటిక్గా ఉన్న కులగణన ఏదైనా జరిగిందంటే ఇప్పుడే జరిగింది. అది ఇల్లు పోయి సర్వే చేసిర్రు, మరి గవర్నమెంట్ అధికారులను పంపించి సర్వేలు చేయించడం. తగ్గింది ఇక మా పార్టీ కాదా ఆయన డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నా బాధ, ఎందుకంటే నేను కూడా మల్లన్న కోసం చాలా కష్టపడ్డాం, పనిచేసినాం. పార్టీలో మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ లైన్లో ఉండాలి. లేదా మీకు డౌట్స్ ఉంటే ఇది ఎట్లా చేసినామని ఆయనను కూడా 2-3 మీటింగ్లో పిలిచినాం. నేనే కదా పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఉండిగా ఆయనను కూడా 2-3 ముందు వరుసలకు తీసుకొచ్చేది కాదు, బీసీలను ఇంకా అనగదొక్కడానికి చేసినటువంటి ఒక కుట్ర ఈ నివేదికను నేను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరిస్తలేను. ఇది బీసీల భవిష్యత్తును సమాధి చేయడం కోసం తయారు చేసిన నివేదికగా భావిస్తూ ఈ నివేదికను నేను చెప్పిన ఉచ్చబోసి తగలబెట్టండి, నేను చెప్పిన ఉచ్చబోస్తే తగలబడదు కాబట్టి ఈ నివేదికను తగలబెట్టి పారేస్తా ఉన్నాం. ఇది దొంగ లెక్క. ఈ దొంగ లెక్కను ఎట్టి పరిస్థితుల్లో బీసీలు సహించరు. ఇలా ఓటర్ల జనాభా, ఓటర్ లిస్టుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం పిల్లలు చదువుతున్న దానికి ఎంత చూసినా 4,20,00,000 ఉండాల్సినటువంటి జనాభా లెక్కల్లో 40 లక్షల మంది బీసీలను కనుమరుగు చేసి ఇలా బీసీల జీవితాలతోటి, బీసీల భవిష్యత్తు ఆటలాడుకుంటూ బీసీలను అవమానపరిచినటువంటి ఈ ప్రభుత్వం చర్య ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఈ నివేదిక దొంగ లెక్క. ఇది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తర్వాత మండలిలో చెప్పినటువంటి లెక్క ఏదైతే ఉందో ఇది దొంగ లెక్క. బీసీ ప్రజలారా అర్థమైపోయింది, వీళ్ళు మనకు న్యాయం చేయడానికి కానీ లేకపోతే మనకు రిజర్వేషన్లు ఇవ్వడానికి కానీ మన లెక్కలు తీయడానికి వీళ్ళకి ఇష్టం లేదు. ఇవన్నీ దొంగ లెక్కలు. ఈ లెక్కలకు సంబంధించి నేను నిరసన వ్యక్తం చేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించింది బీసీ ప్రజానికానికి. 160% మంది ఉన్నటువంటి బీసీలను కేవలం 46% మంది మాత్రమే హిందూ బీసీలు అని చూపించి బీసీల లెక్కను తొక్కిపెట్టి 8% ఉన్నటువంటి వాళ్ళని 15%గా ఉన్నట్టుగా ఓసీల లెక్క చూపించినందుకు నిరసనగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి దుర్మార్గమైనటువంటి దొంగ సర్వేకు నిరసనగా ఈ పేపర్లను తగలబెడతా ఉన్నా. అందుకోసమే ప్రజలారా ఈ లెక్కని మేము అంగీకరించాం. ఇది దొంగ లెక్క, ఇది జానారెడ్డి చేసినటువంటి సర్వే. ఈ సర్వేని మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇది హైకోర్టు మెట్ క్లియర్గా రేవంత్ రెడ్డి గారు చెప్పేసిండు. రిజర్వేషన్ ఇచ్చే అవకాశం లేకపోతే 42% సీట్లు ఇస్తామంటే బిచ్చగాలమా తెలంగాణ రాష్ట్రంలో? ఏం అడక